అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం భగవద్గీత నుంచి 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో ఉన్న 29 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. కానీ ఆ అధ్యాయం యొక్క ఫలశ్రుతి ఆ వీడియో అయితే చేసుకోలేదు. తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల అంటే మా రిలేటివ్స్ ఒకరు ఎక్స్పైర్ అయ్యారు. దైవ సంబంధ కార్యక్రమాలకు దూరంగా ఉండవలసి వచ్చిన కారణంగా నేను భగవద్గీత శ్లోకాలు అన్ని విధాలా సరిగ్గా ఉన్న సమయంలో మాత్రమే, అంటే మనం అన్ని విధాలుగా దైవ పూజకు ఏ విధంగా అయితే శుచిగా శుభ్రంగా సిద్ధంగా ఉంటామో ఇటువంటి పరిస్థితుల్లో మాత్రమే భగవద్గీత శ్లోకాలు మొదటి నుంచి చేస్తూ ఉన్నాను. కాస్త ఇబ్బందికరమైన సమయాల్లో కూడా వీడియోస్ అయితే అసలు ముఖ్యంగా ఈ భగవద్గీత శ్లోకాలు కానీ భగవద్గీతకు సంబంధించిన వీడియోస్ కానీ ఇవ్వడం లేదు. సో ఈ కారణంతోనే మాకు ఏదైతే ఈ గోత్ర సంబంధమైన అంటూ ఉన్నదో ఆ కారణంగా కొద్ది రోజుల పాటు వీడియో చేయలేకపోయాను. ఆ తర్వాత గోచార ఫలితాల రీత్యా వీడియోస్ చేయడానికి నాకు కుదరలేదు. సమయం అనుకూలిస్తే పరిస్థితి అనుకూలించక, పరిస్థితి అనుకూలిస్తే సమయం అనుకూలించక, గత 3 నెలలు ఉన్న గోచార పరిస్థితుల రీత్యా అంటే గోచార పరిస్థితుల కారణంగా మాస ఫలితాలు వీడియో చేసిన ప్రతిసారి నాకు తర్వాత 10 రోజులు కంటిన్యూగా ఫీవర్ రావడం, కాస్త అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడడం, రకరకాల కారణాలతో వీడియో అయితే చేయలేకపోయాను. కాస్త అన్ని సిద్ధమయ్యి చేస్తామనుకునేసరికి తిరుమలలో లడ్డు వివాదం ప్రారంభమైంది. మనసుకు ఎక్కడో కొంత కష్టం అనిపించి ఇంకా అటువంటి పరిస్థితుల్లో ఇంకా మానసిక బాధతో చేస్తే ఇంకేదన్నా నేను భగవద్గీత లైన్ వదిలి బయట వచ్చి సామాజిక విషయాల గురించి మాట్లాడవలసి వస్తుందేమో అని ఈ పరిస్థితి కాస్త సద్దుమణిగేంత వరకు వేచి ఉన్నాను. ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగింది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడ పరిస్థితులు అక్కడక్కడ సద్దుమణుగుతున్నాయి. కాబట్టి ఇంకా ఎలాగైనా సరే ఈరోజు ఈ వీడియో చేసి అప్లోడ్ చేయాలని సంకల్పించుకొని సాయంత్రం అయినా సరే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా ఇదే పరిస్థితుల కారణంగానే జ్యోతిష్యానికి సంబంధించి కుజస్తంభన వీడియోస్ కూడా చేయలేకపోయాను. కుజస్తంభన వీడియో అయితే దాదాపు 8-10 సార్లు 40 నిమిషాల వీడియో, 50 నిమిషాల వీడియో ఇలా రికార్డ్ చేసి కూడా నాకు చేసిన వీడియో నాకే నచ్చలేదు. అంటే చెప్పాలనుకున్న విషయాలు కాకుండా వేరే విషయాలు ఎక్కువ లెంతీగా ఉండడం, ఇలా నాకే కాస్త ఇబ్బంది అనిపించింది ఆ వీడియోస్ చూసి ఎడిట్ చేయడానికి ప్రయత్నించిన సమయంలో. సో చెప్పాల్సిన విషయం చెప్పలేనప్పుడు ఆ వీడియో చేయకపోవడమే మంచిదని కుజస్తంభన వీడియో కూడా చేయలేదు. మనకు కావాల్సిన విషయం అయితే సిద్ధంగానే ఉంది, అన్ని నోట్స్ అయితే ప్రిపేర్ అయింది, కానీ చెప్పే సందర్భంలో కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. కుజస్తంభన వీడియో కాస్త మనం ఆలస్యంగా ఇచ్చినా వచ్చే సమస్య ఏమీ లేదు. కారణం ఏంటంటే మనం ఈ నెల మాస ఫలితాల్లోనే కుజస్తంభాన్ని బేస్ చేసుకొని జరిగే విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు కూడా చెప్పేశాం. కాబట్టి నెక్స్ట్ మంత్ మాస ఫలితాల లోపల వీడియో అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనే ఆలోచనతో కాస్త అనుకూల పరిస్థితి కోసం వేచి ఉన్నాను. ఎందుకంటే మనం చెప్పేది చేసేది జ్యోతిష్యం వీడియోలు. ఏమాత్రం గ్రహస్థితి అనుకూలంగా లేని సమయంలో, గ్రహస్థితి సహకరించకపోయినా మనం చెప్పాలి అనుకున్న విషయాన్ని చెప్పలేకపోవడంతో పాటు అవసరం లేని విషయాలు, అనవసర విషయాలు అక్కడ ప్రస్తావనకు రావడానికి అవకాశం ఉంది. ఈ కారణంగా అనుకూల సమయం కాని పరిస్థితుల్లో జ్యోతిష్యం వీడియోలు చేయడం మంచిది కాదని నేను కాస్త ఓపికగానే వేచి ఉంటున్నాను. ఈ విషయాన్ని సహృదయంతో అర్థం చేసుకొని సహకరిస్తారని అందరికీ నా యొక్క విన్నపం. ఓకే, ఇంకా ఈ రోజుటి వీడియోలో మనం భగవద్గీతలోని 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం యొక్క ఫలశ్రుతి గురించి చెప్పుకుంటే ఈ అధ్యాయం పూర్తి అవుతుంది. ప్రారంభించిన రోజునే ఒక విషయం అయితే నేను ఇక్కడ అందరికీ విన్నవించడం జరిగింది. స్త్రీ పురుషులకు, ముఖ్యంగా భార్యాభర్తలకు మధ్యలో ఏదైనా గొడవలు ఉంటే ఈ అధ్యాయాన్ని వినే ప్రయత్నం చేయండి. ఆ సమస్యలు సద్దుమనగడానికి, గత జన్మ శాపాలు ఏదైనా ఉంటే తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అంటే నేను కూడా అనుకోవడం కాస్త గ్రహస్థితులు రీత్యా కూడా కాస్త ఆలస్యం చేసిందేమో ఈ అధ్యాయం యొక్క ఫలశ్రుతి చెప్పడంలో అనేది నా యొక్క అభిప్రాయం. సో ఇంకా మనం 5వ అధ్యాయం యొక్క ఫలశ్రుతి గురించి చెప్పుకుందాం. పంచమాధ్యాయ ఫలము. అజ్ఞాన జీవములు సైతం తరించుట, పశుపక్షాది జీవములు సైతం తరించుట. అంటే కాస్త జ్ఞానం ఉన్న మనుషులు మాత్రమే కాదు, అంటే పక్షులు, జంతువులు వంటి జీవులు కూడా తరించగలిగే శక్తి ఈ 5వ అధ్యాయాన్ని పారాయణ చేసినా వినినా కూడా ఉంటుంది. సో మన జన్మాంతర శాపాలు పోవాలంటే, అజ్ఞానంతో కూడిన మన శాపాలు పోవాలంటే, పోయేంతవరకు అవి శుభ్రం అయ్యేంత వరకు ఓపికగా ఉండి తర్వాత మాత్రమే కొన్ని విషయాలు వినే విధంగా ప్రకృతి కొన్ని విషయాలను
ప్లాన్ చేస్తుంది. సో నేను ఇలా అనుకుంటూ ఉన్నాను. సో మన యొక్క ఏదైనా కాస్త పాపం కానీ, ఈ గత జన్మ శాపాలు కానీ, కర్మలు కానీ ఉంటే దానికి సమయం అనుకూలించేంత వరకు మిగిలిన విషయాలు చెప్పనీయకుండా ఆపి పెట్టిందేమో శ్రీకృష్ణ పరమాత్మ కావచ్చు, ప్రకృతి కావచ్చు అని నేను అనుకుంటూ ఉన్నాను. సో ఇంక ఈ పంచమధ్యాయ ఫలం ఏం చెప్పారంటే, గీతానాం పంచమధ్యాయ మా వర్తయతి సర్వదా తేన పుణ్యేన పూతాత్మ మయో బ్రహ్మ సనాతనం. ఈ ఒక్క శ్లోకంలో భగవద్గీతలోని పంచమ అధ్యాయం చదివితే ఎటువంటి ఫలితం వస్తుందని చెప్పారు. ఇంకా మనం ఫలితం చెప్పుకుందాం. అరుణ పింగళుడు అను దంపతులు నిత్యం కలహశీలురై కాపురము చేసి జన్మాంతరమున, అంటే అరుణ పింగళుడు అనే దంపతులు వీళ్ళు మనుషులుగా జన్మించి భార్యాభర్తలుగా ఉండి ప్రతిరోజు గొడవ కాపురం చేసే క్రమంలో కూడా ప్రతిరోజు గొడవలు పడుతూ గొడవలు పెట్టుకొని జన్మాంతరమున, అంటే ఈ జన్మ చాలించిన తర్వాత జన్మలో ఒక అడవిలో చిలుక గద్దగా పుట్టింది. అయినను పూర్వజన్మ విరోధ వశమున ఈ శుకఘృదములు రెండును, శుకం అంటే చిలుక, ఘృదము అంటే గద్ద, రెండు కూడా నిత్యం ఘర్షణ పడుతూ, అంటే ఈ జన్మతో పోలేదు. అదే చెప్తూ ఉంటారు కదా మనకు జన్మాంతర వాసంలోని, ఈ జన్మలో పోలేదు. పూర్వజన్మ కర్మ ఫలితంగా ఒకే ప్రాంతంలోనే ఒకరు చిలుకగాను ఒకరు గద్దగాను పుట్టారు. వాస్తవానికి చిలుక గద్దకు సహజ విభేదాలు కానీ వైరుధ్యాలు కానీ ఏమీ లేవు. కానీ గద్ద ప్రతిసారి ఈ పక్షులు ఏదైనా దొరికితే పట్టుకొని తినడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ చిలుకగా ఉన్నది తిరిగి పోరాటం చేస్తూ ఉంటుంది. సో ఈ గత జన్మ వాసనల కారణంగా వీళ్ళిద్దరూ వేరే జాతి పక్షులుగా జన్మించి కూడా గొడవలు పడుతూ ఉండేవాళ్ళు. ఏమీ లేదు, గద్ద ఈ చిలుకను పట్టుకొని తినడానికి పొడవడానికి వెళ్తుంది, చిలుక తిరిగి పొడవడం తప్పించుకొని పోవడం ఇలా చేస్తుంది. ఇది సహజంగానే మనం ఒక గ్రద్దను చూసినా కూడా దాని వేట లక్షణాలను చూసినా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా ఘర్షణ పడుతూ ఒకనాడొక నర కపాలమందు పడి మరణించినవి. అలా గొడవ పడే క్రమంలో భాగంగా పైనుంచి కింద పడుతూ ఒక మరణించిన మనిషి యొక్క తల భాగం కపాలంలో పడి మరణించాయి. తక్షణమే ఇవి అక్కడ పడి మరణించిన వెంటనే విష్ణు పార్షదులు వచ్చి వారిని వైకుంఠమునకు గొనిపో ప్రయత్నింపగా, అంటే వీళ్ళు ఎప్పుడైతే మరణించారో ఇంకా మరణించిన తర్వాత ఇంకా ఏ జీవైనా దాని యొక్క సూక్ష్మ శరీరం లేదా ఆత్మస్థితిని పొందేస్తుంది. ఇలా పొందిన ఆత్మను విష్ణు పార్షదులు వచ్చి, అంటే మనకు వైకుంఠానికి సంబంధించిన కింకరులను విష్ణు పార్షదులు అంటారు. కైలాసానికి సంబంధించిన వారిని శివకింకర్లు అంటారు. వైకుంఠానికి సంబంధించిన విష్ణు పార్షదులు వచ్చి రెండు పక్షుల యొక్క ఆత్మలను వైకుంఠానికి తీసుకొని పోవడానికి ప్రయత్నం చేయగా వీళ్ళిద్దరు అడిగారు, ఏమని? అయ్యా, పాపచింతన పాపకృత్యములు తప్ప అన్యమెరుగని మాకేలా ఈ వైభోగమని ప్రశ్నింప. అంటే మేము ఎంతసేపు గొడవలు పడుకున్నాము, ఒకరిని ఒకరు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశాము. మేము ఈ జన్మలో జీవించి ఉన్న రోజులు పాపచింతన పాపకృత్యములు తప్ప వేరే ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చేయలేదు. వేరే ప్రపంచమే లేదు మాకు. అటువంటి మాకు ఈ వైభోగం ఎందుకు అని వీళ్ళు విష్ణు పార్షదులను అడిగారు. ఇప్పుడు ఆ వైష్ణవులు విష్ణు పార్షదులు నవ్వుతూ, పాపపుణ్యములు మీ దేహములకే కానీ ఆత్మలకు లేవు, మరీను మీ శరీరములు రాలిన పుర్రె. సో ఒక నర కపాలంలో కదా ఈ ఇద్దరి శరీరాలు కింద పడ్డాయి వీళ్ళు మరణించే సమయానికి. ఆ పుర్రె భగవద్గీత పంచమాధ్యాయంను నిత్యము పారాయణ చేయు పుణ్యాత్మున దగునచే మీకి వైకుంఠ వాసము తప్పదని చెప్పిరి. అక్కడ విష్ణు పార్షదులు చెప్పిన రెండు కీలకమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, పాపపుణ్యాలు శరీరాలకు మాత్రమే తప్పితే ఆత్మకు కావు. సో మనం వాసనను వెంట పెట్టుకొని వచ్చుకుంటూ ఉంటాం, ఆత్మకు వీటితో సంబంధం ఉండదు. ఇది మనకు గత 2-3 అధ్యాయాల్లో కూడా ఇదే మరీ చెబుతూ వచ్చారు శ్రీకృష్ణ పరమాత్మ. సో ఇప్పుడు విష్ణు పార్షదులు కూడా అదే విషయాన్ని చెబుతున్నారు. ఈ పాపపుణ్యాలు అనేటివి శరీరానికే తప్పితే ఆత్మకు కావు. ఇది కూడా కాకుండా మీ శరీరాలు రానిన ఆ పుర్రె ఏదైతే ఉందో ఆ పుర్రె భగవద్గీత పంచమ అధ్యాయంని, అంటే భగవద్గీతలో 5వ అధ్యాయంని, అంటే ఇది ఉందండి. కొంతమంది మొత్తం భగవద్గీత చదివిన తర్వాత వారికి బాగా మనసుకు హత్తుకున్న, మనసుకు నచ్చిన ఒక అధ్యాయంని ప్రతిరోజు చదువుతూ ఉంటారు. నాకు భగవద్గీతలో 10వ అధ్యాయం బాగా ఇష్టం, విభూతి యోగం. ఈ భగవద్గీతలోని 18 అధ్యాయాలు చదవడం పూర్తి చేసిన తర్వాత ప్రతిరోజు విభూతి యోగం అనే 10వ అధ్యాయాన్ని చదువుతూ ఉండేదాన్ని. నిజంగానే చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆ విభూతి యోగంలో విష్ణువు యొక్క అంశాలు ఎక్కడెక్కడ ఏ స్వరూపాల్లో ఉంటాయి అని చెబుతారు.
ఇంచుమించు మనకు విష్ణు సహస్రనామంలో అంటే ఇదే విషయాలు మళ్ళీ వస్తాయి. అదే విషయాలు భగవద్గీతలోని 10వ అధ్యాయమైన విభూతి యోగంలో ఉంటాయి. ప్రపంచంలో ఈ వెలుతురుతో కూడిన కాంతితో కూడిన ప్రతి వస్తువు నేనే అని చెప్పే ప్రయత్నం భగవద్గీత 10వ అధ్యాయమైన విభూతి యోగంలో ఉంటుంది. సో అంటే ఇది మనది, అది మనది కాదు, ఇది ఈ దేవుడు, అది ఆ దేవుడు, ఇటువంటి భ్రమల్లో ఉన్న మనకు అన్నీ ఒకరే అని తెలియజెప్పే ప్రయత్నమే భగవద్గీత 10వ అధ్యాయంలో జరుగుతుంది. సో మన భ్రమలు తొలగాలంటే మనం వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఈ వాస్తవం మనకు భగవద్గీత 10వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ కారణంతో నేను భగవద్గీతలోని 10వ అధ్యాయం చాలా అసలు ఇంకా మిగతా అధ్యాయాలు చదవడం ఇంచుమించు మానేశాను. ఎక్కువ ప్రతిరోజు భగవద్గీత 10వ అధ్యాయాన్ని చదివేదాన్ని. ఒకవేళ ఆ కారణంతోనే స్వామివారు నా మీద అనుగ్రహించి జ్ఞానంతో కూడిన విషయాలు కొన్ని నాకు తెలుసుకునే అవకాశం ఇచ్చి ఉండొచ్చు. అది స్వామివారి యొక్క కృప. ఇంకా ఇక్కడ ఏం చెబుతున్నారు, భగవద్గీత 5వ అధ్యాయం నిత్యం పారాయణ చేయి పుణ్యాత్ముని దగ్గర చేయి. ఆయన ఎప్పుడో మరణించారు, ఇంకా కపాలం బయటపడింది. కానీ మనకు ఎలా అయితే జన్మాంతర వాసనలు మనకు ఉంటాయో ఇలాగే మనం ఈ జన్మలో చేసే పనులన్నీ మన శరీరానికి కూడా వాసనలుగా అంటిపెట్టుకొని ఉంటాయి. శరీరానికి సంబంధం లేని జన్మాంతర వాసనలే వచ్చే జన్మలో ఆత్మకు అంటిపెట్టుకొని ఉన్నప్పుడు, కనిపించని వదిలేసి వెళ్ళిపోయి ఆత్మను అంటిపెట్టుకున్నప్పుడు ఈ శరీరం చేసిన పనులు చివరిగా మిగిలేది ఎముకలే కాబట్టి ఆ ఎముకలకు అంటిపెట్టుకొని ఉంటాయి. ఎలా అయితే మనం ఒక వంట చేసిన సమయంలో పాత్ర కడిగేసిన తర్వాత కూడా మనం ఒకసారి వాసన పీలిస్తే పాత్రలో వాసన అలాగే ఉంటుంది. ఇలాగే ఈ శరీరం మరణించిన తర్వాత కూడా మట్టిలో కలిసిపోగలిగిన శరీర భాగాలు మట్టిలో కలిసిపోయినా మిగిలిన ఎముకలు ఏముంటాయో ఈ ఎముకలకు కూడా కానీ ఈ శరీరం జీవించి ఉన్న రోజుల్లో చేసిన పనులు, ప్రవర్తించిన ప్రవర్తన, వీళ్ళు ఏదైతే మనసులో బాగా స్మరణ చేస్తూ ఉంటారో ఈ విషయాలు శరీరానికి అంటిపెట్టుకొని ఉంటాయి. అలా అంటిపెట్టుకొని ఉన్న ఆ నరకపాలంలో పడి మరణించిన కారణంగా శరీరాలు ఈ నరకపాలంలో పడి మరణించాయంటే అంతకుమించి వ్యక్తికి కానీ వారికి కానీ ఎటువంటి సంబంధం లేదు. అటువంటి అవకాశం లభించినప్పుడు మన ప్రమేయం లేకనే కొన్ని శాపాలు తొలగిపోతాయి. అటువంటి పుణ్యాత్మునిది అయిన కారణంగా మీకి వైకుంఠవాసం తప్పదని చెప్పిరి. సో ఇదేదో వైకుంఠవాసం తప్పదని చెప్పిరి అనే పదం మీకు జైలు శిక్ష తప్పదు అన్నట్టుగా చెప్పినట్టుంది. కానీ వాస్తవానికి మీరు పుణ్యం చేయకపోయినా మీరు ఏదైతే పాలమందు పడి మరణించారో ఆ నరకపాలం భగవద్గీత 5వ అధ్యాయం ప్రతిరోజు పారాయణ చేసే అలవాటు ఉన్న ఒక పుణ్యాత్మునిది అయిన కారణంగా మీరు ఈ జన్మలో లేదా గత జన్మలో చేసుకున్న పాపాలన్నీ తొలగి మీకు వైకుంఠవాసం ప్రాప్తించింది అని ఈ చిలుక మరియు గద్ద వీరిద్దరికి విష్ణు పార్షదులు వైష్ణవులు తెలియజేశారు. సో దీన్ని బట్టి మనమేం అర్థం చేసుకోవచ్చు అంటే మనకు కర్మ తీరింది అంటే, గత జన్మ పాపకర్మలు తొలగే సమయం వచ్చింది అంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి తన యొక్క సహాయాన్ని అందిస్తారు. అటువంటి క్షణం కోసం మనం ఓపికగా ఎదురు చూస్తూ ఉండాలి. సో నాకు ఈ ఫలశ్రుతి చెప్పే సమయంలో కూడా నాకు అంటే అధ్యాయం ప్రారంభం చేసినప్పుడు ఇదే అనిపించింది. ఈరోజు చివరిగా ఫలశ్రుతి చెప్పే సమయంలో కూడా ఇదే విషయం మళ్ళీ మళ్ళీ అనిపించింది. సో ఏదో ఒక బలమైన కర్మను తొలగించడానికి, ఏదో ఒక పాపకర్మ అనేది పూర్తి కావడానికి ఇంకో 2 నెలలు సమయం ఉంది కాబట్టి ఈ 2 నెలల పాటు ఈ ఫలశ్రుతిని చెప్పనీయకుండా నన్ను ఆపిందేమో నేను పదే అనుకుంటున్నాను. సో ఇంకా ఇది కర్మ తీరినట్లేదు, అందువల్ల ఆపుతోంది. ఎందుకంటే మిగిలిన అందరూ భగవద్గీత శ్లోకాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, చాలామంది చేస్తున్నారు. భగవద్గీత వీడియోస్ అయితే నేను గమనించినంత వరకు ఇప్పుడు ప్రస్తుతం ఒక 8-9 మంది చేస్తున్నారు. సో ఛానల్స్ అయితే తెలుస్తూ ఉంటాయి, బట్ వాళ్ళు ఇచ్చే వివరణ అయితే నేను పెద్దగా చూడటం లేదు. కానీ ఎవరు ఫలశ్రుతి గురించి చెప్పడం లేదు. మనం ఒక ఛానల్లో మాత్రమే ఫలశ్రుతి అనేది చెబుతున్నాం. సో కాబట్టి ఎక్కడ ఏదో కర్మ తీరడానికి నన్ను ఇన్ని రోజులు ఈ ఫలశ్రుతి అనేది చెప్పనీయకుండా భగవంతుడు ఆపాడని నేనైతే అనుకుంటూ ఉన్నాను. మీ అభిప్రాయాన్ని కూడా అంటే ఈ 5వ అధ్యాయ పఠన క్రమంలో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.